యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబం చాణుక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబము సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ఈ కుటుంబము ప్రతి మాసము సహకారం ఇస్తారు. దైవ సేవకుడు తన భార్య తన బిడ్డలు ఆశీర్వదించబడినట్లు ప్రార్థన చేద్దాము. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. చాణుక్యపురి కాలనీ నివాసితులు విశ్వాసి గారి కుటుంబం సహకరించారు. 100 రెట్లు ఫలితం వారికి దయచేయండి. యేసే పరిష్కారాన్ని మీరు ఆదుకోనమని అడుగుచున్నాం. మీ దీవెన మాకివ్వండి ప్రభు. మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. లోకమిచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అన్నారు కదా. మా జీవితాల్లో అన్నీ అలాగే అనుగ్రహించండి. నజరేయుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 12వ అధ్యాయం 22వ వచనము నుండి వాక్యాన్ని గమనించాలి. అంతటా యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నారు, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణాన్ని గుర్చి, ఏమి ధరించుకుందామో అని మీ దేహాన్ని గుర్చి అయినను చింతించకండి. ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. 24వ వచనం వరకు చదివాను. ఈ 3 వచనాలు మనకు గుండె నిండా ధైర్యాన్ని ఇవ్వాలి. లోకము, అన్యులు భోజనము గురించి చింతిస్తారు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి భవిష్యత్తు ఆహార బాధ్యత దేవుడు తీసుకున్నాడు. మన ప్రభుత్వాలు ఆహార భద్రత కలుగు చేయాలి. ఇట్ ఈజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సెంట్రల్ గవర్నమెంట్ భారత ఆహార సంస్థ నియమించింది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీనిలో బియ్యము, కందిపప్పు, మిరపకాయలు, చింతపండు ఇట్లాంటివి స్టోర్ చేస్తూ ఉంటారు. జాతీయ విపత్తు వచ్చినప్పుడు ప్రతి పౌరుడికి భోజనం పెట్టడానికి ప్రభుత్వం దగ్గర ఆహార పదార్థాలు ఉండాలి. అది వారి బాధ్యత. అమెరికా దేశం రాబోతున్న 50 సంవత్సరాలకు తన పౌరులను గుర్చిన నిశ్చింత కలిగి ఉందట. అమెరికన్ వీసాస్ గురించి ఒకరోజు ఒక బ్రదర్ నాతో మాట్లాడుతూ చెప్పిన మాట మీకు చెబుతున్నా, వినండి. తమ దేశానికి ఎంతమంది వచ్చి ఎంత తిండి తినేసి వెళ్ళిపోతారో కూడా అంచనా వేసుకుని వాటిని బట్టి వీసాలు రిస్ట్రిక్ట్ చేస్తారన్నాడు ఒక ఆయన. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ అంత జాగ్రత్త అట. బయట దేశం నుండి తమ దేశానికి వచ్చి ఎంత ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు,
ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తారు, ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తారు, ఫ్యూచర్లో దానివల్ల మాకేంటి నష్టం అనేది ఆ ప్రభుత్వం చూసుకుంటుంది అన్నాడు. నిజమేనేమో ప్రియమైన దేవుని బిడ్డలారా? మనకైతే మన ప్రభుత్వాలు ధాన్యాన్ని ప్రిజర్వ్ చేస్తాయి. మనం ₹1 సబ్సిడరీ రైస్ తీసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో. మీకు తెలిసిన ₹1 బియ్యం మీకు ఇస్తున్నారు అని అంటే ప్రభుత్వం దానిపైన అదనంగా ₹24.5 ఖర్చు పెడుతోంది. 1 కిలో రైస్ 25.50 ₹25.5 కొంటారు ప్రభుత్వం. సబ్సిడీ ₹24.50 ఇస్తారు. ₹1 ప్రజల నుండి తీసుకుంటారు. ఆహార భద్రత, పనికి ఆహారం పథకం, ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే ఇట్స్ ఆల్ షోస్ దట్ దే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. ఇంగ్లాండ్ దేశంలో సంపూర్ణ పోషణ బాధ్యత ప్రభుత్వాందే, సిటిజన్స్ సంపూర్ణ బాధ్యత. ఇజ్రాయెల్ దేశంలో ఇంకా విచిత్రం, 1000 గజాల స్థలం కూడా ఇస్తున్నారట. పోషణతో పాటుగా 1000 గజాల స్థలము, పాకెట్ మనీ కూడా ఇస్తారట. చూస్తున్నారా? మరి మన దేవుడు ఏం చేస్తాడు? మన దేవుని ప్రభుత్వం ఎంత గొప్పదో తెలిసిన? మన పరలోకమందున్న దేవుడు ఉట్టి రైస్ పాకెట్ మనీ కాదు, టోటల్ లైఫే స్పాన్సర్ చేస్తాడు. మీకు ఇది తెలిసినా ఈ సత్యం? అన్యులు బాధపడతారు, ఎలా బ్రతకాలా, ఏమి తినాలా, ఏమి ధరించాలా, ఎక్కడ ఉండాలా, ఎలా నివసించాలా అని. మీరు భయపడకండి, బాధపడకండి. మీ దేవుడు నమ్మదగినవాడు, మీ దేవుడు నమ్మదగినవాడు. ఏమి తిందామా అని ప్రాణం గురించి, ఏమి ధరిద్దామా అని దాహాన్ని గురించి, ఎక్కడ నివసిద్దామా అని వసతిని గురించి ఆలోచించద్దు. మీ దేవునికి తెలిసి ఇవన్నీ మీకు అవసరమని. యువర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ కేర్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నీ పట్ల ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేని కొరకు నువ్వు విచారించక్కర్లేదు. ఏలియాని తీసుకోండి. ఏలియా అద్భుతంగా పోషించబడ్డాడు కరువు సమయంలో. కాకోలములు ఆహారము తెచ్చిచ్చాయి. రాజుగారి ఇంట మాంసము, రొట్టె. కాకులు సహజ గుణం దొంగతనం, పిల్లవాడి చేతిలో ఇది కూడా లాక్కెళ్తాయి. అట్లాంటిది ఏలియాకు తెచ్చిపెట్టాయంటే ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా అవి ప్రవర్తించి మరీ తీసుకొచ్చాయి. అటువంటి దేవుడు మన దేవుడు. మాకు ఒక అన్న ఉన్నారు, జీవానందం గారు. ఆయన చెప్పాడు, ఒక దైవజనుడు ఒంగోలులో చాలా క్లౌ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉన్నాడు 76లో. ఆయన సాక్ష్యం చెప్పుకొచ్చాడు. బ్రదరు, ఆకలేస్తుంది, ఇంటిలో అన్నం లేదట. చీమలు బియ్యపు నూకలు తీసుకొచ్చి రోజు అక్కడ పెట్టాయట. ఆ దైవజనుడు ఆయన భార్యకు సరిపడా భోజనం అది. ఆ నూకలు తెచ్చి చీమలు అక్కడ పెట్టిళ్ళాయి. జార్జ్ బివింగ్టన్ వ్రాసిన పుస్తకం ప్రార్థనా విజయాలు చదివాను. అతడు ప్రార్థన చేసుకోవడానికి చెట్టు త్వరలోనికి వెళ్ళిపోయేవాడట. అక్కడ రోజు ఉడతలు తీసుకొచ్చి ఏకార్న్ ఫ్రూట్స్ పెట్టాయట. దేవుడు ఎంత శ్రద్ధ గలవాడండి, ఎంత శ్రద్ధ గలవాడు. నేను 26 ఏళ్లలో చెబుతున్నాను, నా సేవా జీవితంలో ఎన్నడూ పస్తు లేను. ఈ మాట నేను సంతోషంగా చెబుతున్నా. ఎన్నడూ వస్త్రహీనతలో లేను. విస్తృత సమృద్ధి కలిగి ఉన్నాను కానీ వస్త్రహీనతలో లేను. నేనెక్కడుంటే అక్కడ నాకు దేవుడు మంచి వసతి ఇచ్చేవాడు. చాలా పెద్ద పెద్దవారు ఉండగలిగేటువంటి వసతుల్లోనే నన్ను ఉంచాడు. నేనే ఉద్యోగం చేయలేదు 26 ఏళ్ళు. నా కుటుంబాన్ని దేవుడు పోషించాడు.
సేవలో నమ్మకంగా నన్ను పోషించారు దేవుని పిల్లలు. నేనెప్పుడూ వారి కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ వారిని దీవించమని ప్రార్థిస్తుంటాను. దేవుడు వాళ్ళను దీవిస్తున్నాడు కూడాను. అద్భుతంగా దీవిస్తున్నాడు నా పోషకుల్ని. అది నాకు తెలుసు, వారికి తెలుసు. ఏమి తిందాము అనే ఆలోచన లేదు, అక్కర్లేదు. ఆయన ఇస్తాడు, శ్రేష్టమైనవి ఇస్తాడు. నువ్వు ఊహించనివి ఇస్తాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు అంతగా ఇస్తాడు. సచ్ ఏ పవర్ఫుల్ అండ్ లవింగ్ గాడ్. అమ్మ నాన్న ఎంత శ్రద్ధ తీసుకుంటారో అంతకంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. తల్లి తండ్రి తమ బిడ్డల కడుపు వైపు చూస్తారు, ఎలా ఉన్నారు. తమ బిడ్డల వస్త్రం వైపు చూస్తారు, ఎట్లా ఉంది ఈ వస్త్రం ఈ బిడ్డకు. ఈ రిలేషన్షిప్స్ వల్ల దేవుణ్ణి చాలా తెలుసుకోగలిగాను నేను. దేవుని గుణలక్షణాలు రిలేషన్షిప్స్ను స్టడీ చేస్తున్నప్పుడు అర్థమయ్యాయి నాకు. నా తండ్రి నా వైపు చూచే విధానం, నేను నా బిడ్డ వైపు చూచే విధానం కంపేర్ చేసుకుంటున్నప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. గాడ్స్ మైండ్ ఎట్లుంటుందో మన పట్ల. కాకుల సంగతి విచారించండి అన్నాడు. కాకి విలువ ఎంత? పావురానికన్నా విలువ ఉంటుంది, కానీ కాకిని ఎవడు కొనుక్కుంటాడు? ఎవడు కొండం. కాకి విలువలేనిది పక్షి. అలాంటి విలువలేని పక్షికి అవి విత్తవు, కోయవు, వ్యవసాయం చేయవు, వాటికి గరిసె లేదు, వాటికి కొట్టు లేదు, అయినా దేవుడే వాటిని పోషిస్తున్నాడు. నేను ఎప్పుడు చెబుతా ఈ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ఒకరోజు నేను ఇంటిలో మార్నింగ్ టిఫిన్ చేస్తున్నా, 8 o'clock టిఫిన్ చేస్తూ అసంకల్పితంగా, అంటే అనుకోకుండా ఒక చిన్న ఇడ్లీ ముక్క విసిరా. అది ఇంకా నేలను తాకక మునిపే ఒక పెద్ద కాకి ఎగిరి వచ్చి తన్నుకొని వెళ్ళిపోయింది. దేవుని వాక్యం చదువుతున్నాను అప్పుడు నేను. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చువాడు ఎవడు? ఎక్కడో ఒక పిల్ల కాకి అరుస్తోంది, దాని ఆకలి తీర్చడానికి ఆ తల్లి కాకి తిరుగాడుతోంది. దేవుడు అసంకల్పితంగా నా చేతిలో నుండి ఆ ఇడ్లీ ముక్క బయటికి వెళ్ళేటట్టుగా చేశాడు. నేను నా నోట్లో వేసుకోవాలి. నేను అనుకోలేదు వాడు విసురుతాను, ఎందుకు విసిరేశాను అంతే బయటికి. వెంటనే నా మనసులో వచ్చిన తలంపు, ఒక ఇడ్లీ నా ప్లేట్లోకి రావాలంటే ఏమేమి కావాలి అని ఆలోచించాను. ఒక రైతు మినుము పండించాలి, మరొక రైతు రైస్ పండించాలి. ఆ రెండు మిక్స్ చేయాలి కదా మనం. దాన్ని గ్రైండ్ చేయడానికి ఒక గ్రైండర్ కావాలి, పవర్ కావాలి, దానిలోకి చట్నీ కావాలి. ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే ఒక 40 ఇండస్ట్రీస్ పనిచేయటం నేను చూశాను. ఎలక్ట్రిసిటీ కావాలి, ఇలా లెక్కేసుకుంటూ వెళ్ళాను కనెక్ట్ చేసుకుంటూ. నియర్లీ 40 ఇండస్ట్రీస్ వరకు వచ్చాయి నాకు. ఒక ఇడ్లీ ముక్క నేను తినడానికి 40 ఇండస్ట్రీస్ పనిచేస్తున్నాయా? అది వండటానికి గ్యాస్ కావాలి, దాన్ని మండించడానికి పొయ్యి కావాలి, దాన్ని తేటానికి ఒక ప్లేట్ కావాలి, దాన్ని తీసుకోవడానికి ఒక స్పూన్ కావాలి. ఇట్లా లెక్కేశాను నేను. నీరు కావాలి, లెక్కేస్తే 40 వరకు వచ్చాయి. అమ్మ బాబోయ్, ఒక ఇడ్లీ తయారవటానికి నేను తినటానికి ఇంత కనెక్షన్ ఉందా అనుకున్నాను. మరి అదే ఇడ్లీ ఆ కాకి తీసుకుని పోవటానికి ఏమైంది? అవి విత్తలేదు, కోయలేదు, వాటికి గరిసె లేదు, వాటి కొట్టు లేదు. బట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ టు దట్ స్మాల్ బర్డ్. ఆ విలువలేని వెలలేని ఆ చిన్న పక్షి యొక్క పొట్టకి, ఆ చిన్న పక్షి యొక్క పిల్ల యొక్క పొట్ట ఎంత అండి, ఎంత పడుతుంది? ఒక పిల్ల కాకి ఎంత తింటుంది? 2-3 మెతుకులు, ఒక 4 మెతుకులు. దాని యొక్క స్వరానికే దేవుడు స్పందిస్తే నిన్ను ఊరుకుంటాడా? అబ్రహాము హాగరును ఇష్మాయేలుతో పాటు బయటికి పంపించేశాడు ఇంట్లో నుంచి. నీళ్ల తిథి ఇచ్చి పంపించేశాడు. ఆ పిల్లవాడు శ్వాస వచ్చి పడిపోయాడు, నీళ్ళు అయిపోయాయి. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఏడ్చుకుంటూ దూరంగా వెళ్ళి కూర్చుంది
ఏడుస్తోంది హాగరు. హాగరు నీకేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు ఆమె కన్నులు తెరవగా ఎదురుగా తెరవబడిన నీటి బుగ్గ బహార్ లహాయి రోయి ఉన్నది. తెరవబడిన నీటి బుగ్గ ఉన్నదండి. మనుషులు నీటి తిత్తి ఇస్తారు, దేవుడు నీటి బుగ్గ ఇస్తాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. వీఆర్ సో బ్లెస్డ్, వీఆర్ సో బ్లెస్డ్. అన్బిలీవర్ జీవనోపాధి కొరకు వెంపర్లాడుతాడు. ఇక బిలీవర్ కూడా వెంపర్లాడితే ఇంకేంటండి? ప్రయోజనం ఏమి లేదు బిలీవర్కి. తాను బిలీవర్ అయ్యుండి ఏంటి ప్రయోజనం? నేను మనవి చేస్తున్నాను, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫుడ్, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్లాత్ ఇఫ్ యూఆర్ ఎ బిలీవర్. నువ్వు విశ్వాసమైతే. నాకు ఒక బంధువు, నా బంధువు ఒక ఆయన సుమారు 10 కాస్ట్లీ ప్యాంట్స్ ఇచ్చాడు. హూ విల్ గివ్? ఎవరిస్తారండి? వెరీ కాస్ట్లీ ప్యాంట్స్ ఎవరిస్తారు చెప్పండి? అతి ఖరీదైనటువంటి ప్యాంట్స్ 2 సంవత్సరాలు వాడితే నలగను కూడా నలగల. మళ్ళీ నేను అవి ఇంకొకరికి పంపించాను. నేను ఎందుకు చెబుతానంటే, ఒక ఫ్రెండ్ నాకు మోర్ దాన్ 15-20 షర్ట్స్, కాటన్ షర్ట్స్ కుట్టించాడు. ఎవరిస్తారు? ఇంటికి వచ్చి కుట్టించి చేతికి తగిలిచ్చిపోయేది ఎవరండి? ఆలోచించండి. నేను దేవుని సేవకుడిని. నాకు ప్రభువు చేసింది అపాత్రుణ్ణి. నేను ఇంతగా నాకు చేయటానికి నాకైతే యోగ్యత లేదు. ఆయన తన బిడ్డనని భావించి నాకు అన్నీ ఇచ్చాడు. కొదవ లేకుండా ఇచ్చాడు, సమృద్ధికి ఇచ్చాడు, నివాసం ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వటానికి నేనెవరిని అంటే ఒక్కటే, ఆయన బిడ్డ అంతే. ఆయన ఆశ్రయించుకున్నవాడు, ఆయన నమ్ముకున్నాడు. సింపుల్, ఇంకా అంతకంటే ఏమి లేదు. అందుకే చెప్పాడు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు, మరియు మీలో ఎవడూ చింతించటం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి అన్నింటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కువ వాటిని గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం గడ్డి పువ్వుల్లో ఒకదాని వల్ల అలంకరించబడలేదు అని చెబుతున్నాను. యేసయ్య మాటలు బంగారు మాటలండి, గని. గడ్డి పువ్వుకున్న అందం. నేను యెరూషలేము దేశం వెళ్ళినప్పుడు మే మాసంలో నేను ఆశ్చర్యపడ్డాను. అన్ని రకాల పువ్వులు మన దేశంలో ఎప్పుడు చూడం మనకి గులాబీలు, చామంతులు, మల్లెపూలు ఇవన్నీ చూస్తాం, తామర పువ్వు ఇట్లాంటివి చూస్తాం. అక్కడ ఎన్ని రకాల క్రోటన్స్ అండి, ప్రపంచంలో నుంచి బెస్ట్ ఫ్లవర్స్ విత్తనాలు ఇంపోర్ట్ చేసుకుని అక్కడ వ్యవసాయం చేసి పండించాం. ఎక్కడైనా సరే మనం ఫోటో తీసుకోకుండా ఉండలేం. సొలొమోను గారి ఫోటో పక్కన పెట్టి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ పక్కన పెడితే దేని ఫోటో తీసుకుంటాం అంటే ఫ్లవర్ ఫోటో ఏది ఇస్తాం. అంత లైఫ్ ఉంటుంది దానిలో. వాట్సాప్లో గుడ్ మార్నింగ్ చెప్తూ చాలామంది పువ్వులను పంపుతూ ఉంటారు కదా, ఎంత అందంగా ఉంటాయండి పువ్వులు. వాటి కలర్, వాటి యొక్క రూపం, వాటి స్మూత్నెస్ సొలొమోనుకు లేదు. అది మహావైభవంతో ఉన్న మహారాజు ఆయన. ఏమని మనం దేవునికి రుణం తీర్చగలుగుతాం చెప్పండి? ఎంత శ్రద్ధ తీసుకున్నాడండి మన పట్ల ఆయన. మన కొరకు రక్షణ ఇవ్వటమే కాదు, ప్రాణం ఇవ్వటమే కాదు, సమస్తం ఇస్తున్నాడు. కానీ మనకు డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడొస్తుందంటే ఇంకా ఏదో ఇవ్వలేదనేటువంటి తపనలోకి వెళుతున్నాం. అది మంచిది కాదు. మనకు ఇవ్వవలసిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు దేవుడు. మనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ నీకు ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే ఒక సిలిండర్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. పెద్ద సిలిండర్ ప్రైవేట్ హాస్పిటల్స్లో 2000 పర్ డే ఛార్జ్ చేస్తాడు. కంప్లీట్గా 1 డే పెడితే నెలకు 60,000.
సంవత్సరానికి 8,40,000. ఆలోచించండి. 100 సంవత్సరాలకి 8 కోట్లు ఉట్టి ఆక్సిజన్ మీద. ఉచితంగా నీ ముక్కు దగ్గర గాలి పెట్టాడు పీల్చుకోమని. నీ కంటి చూపు ఎంత విలువైంది. నీ నోరు కొన్ని వందల వేల రకాలు, లక్షల రకాలు టేస్ట్ బడ్స్ టేస్ట్ చేస్తుందట, గుర్తిస్తుందట. నీ కన్ను కొన్ని లక్షల రకాల కలర్స్ని గుర్తిస్తుందట. ఎవరిచ్చారు ఇదంతా? దేవుడిచ్చాడు. ఏం తక్కువ చేశాడు మనకి? కాళ్ళు చేతులు ఇచ్చాడు పని చేసుకోవటానికి, నడవటానికి. ఆరోగ్యం ఇచ్చాడు బ్రతకడానికి. ఆహారం ఇచ్చాడు, రుచిగల భోజ్యాలు ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు. ఎందుకు చెబుతున్నానంటే ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అల్ప విశ్వాసులారా, మరి మీకు ఎంతో నిశ్చయముగా వస్త్రాలు ఇస్తాడు. ఏమి తిందామో ఏమి తాగుదామో విచారించద్దు, అనుమానము కలిగి ఉండకండి. వండర్ఫుల్ వర్స్ అండి. ఒక్క మాట చాలు, బంగారం మాట. అనుమానము కలిగి ఉండకండి. ఏసే పరిష్కారంలో ఇవాళ మేము మధ్యాహ్నం సిబ్బంది అందరం కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేశాం 2 గంటల సేపు. ఈ మాట మాకు జవాబునిస్తోంది, తృప్తినిచ్చింది. అనుమానము కలిగి ఉండకండి. సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడిన మాటలలో మీరు మీ దేవుని యందు విశ్వాసం ఉంచలేక ఉన్నారు అని రాశాడు. అదొకటి నా హృదయాన్ని హత్తుకుంది. విశ్వాసం ఉంచలేకపోవటమే దేవుని మీద, ఎర్ర సముద్రం చీల్చిన వాని మీద, మన్నా కురిపించిన వాని మీద, పూరేళ్ళనిచ్చిన వాని మీద, బండ నుండి నీళ్ళు ఇచ్చిన వాని మీద విశ్వాసం ఉంచలేమా? అవిశ్వాసము కలిగి ఉండకండి. అవిశ్వాసము కలిగి ఉండకండి. ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, and do not seek what you are to eat and what you are to drink, nor be worried. మీరు విచారించకండి, అనుమానం కలిగి ఉండకండి. ఈ లోకపు జనులు వీటన్నింటినీ వెతుకుతారు, ఇవి మీకు కావలసిన మీ తండ్రికి తెలియను. అయితే మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, దానితో కూడా ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్. సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డ, వాటితో పాటు వీటన్నింటినీ, రాజ్యముతో పాటు, ప్రయారిటీ రాజ్యం భోజనం కాదు, ప్రయారిటీ రాజ్యం వస్త్రం కాదు, ప్రయారిటీ రాజ్యం వసతి కాదు, ప్రయారిటీ రాజ్యము వాహనం కాదు, దానితో పాటు ఇవన్నీ ఇస్తాడు. నాకు అన్నీ ఇచ్చాడు. నేను నా పేరున 4 చక్రాల వాహనం కొనుక్కోవాలనుకున్నాను పర్సనల్గా. దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు నేను చెబుతున్నానంటే, వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దట్ విల్ బి గ్రాంటెడ్ ఫర్ యూ. దేవుడిని కలుస్తాడు. నేర్చుకుందాం వాక్యాన్ని. అవర్ గాడ్ ఈజ్ సో గుడ్ టువర్డ్స్ అస్. మన పక్షముగా ఆయన చాలా మంచివాడు. నీకు నేనేమి దురాశ చూపించట్లా, నీకేదో జరిగిపోద్దని చెప్పట్లా. నీకు కావలసిందల్లా ఇవ్వగలిగిన దేవుడు అన్నాడు. యూ ట్రస్ట్ హిమ్, యూ మస్ట్ ట్రస్ట్ హిమ్. మొదట ఆయన రాజ్యాన్ని వెతుకు. అది నీ కొరకే, ఆయన కోసం కాదు. నువ్వు ఆయన రాజ్యానికి వస్తే ఆయనకేం గొప్ప కాదు, నీకు గొప్ప, నీకు మేలు. నువ్వు నరకాగ్నికి వెళ్తే నీకు నాశనం, నువ్వు పాడైపోతావు. కానీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తే దేవుని యొక్క సన్నిధిలో ఉంటావు. మొదట దాన్ని వెతుకు. అది యేసుక్రీస్తునందు ఉచితంగా అనుగ్రహించబడింది. ఉచితమైన గిఫ్టే, అది కూడా ఫ్రీ గిఫ్ట్. సాల్వేషన్ ఇస్ ద ఫ్రీ గిఫ్ట్ టు ఆల్, నాట్ ఓన్లీ టు క్రిస్టియన్స్, టు ఆల్. అందరికీ కూడాను రక్షణ ఉచితం. ఉచితంగా పొందండి అంటున్నాడు. రూకలు లేకయే పొందండి అంటున్నాడు. యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ టు రిసీవ్ ద సాల్వేషన్. రక్షణ ఉచిత భాగ్యం దేవుడిస్తున్నాడు, పొందండి. ఆయన అంగీకరించండి,
ఆయన ధరించుకోండి, ఆయనని మీ హృదయంలో చేర్చుకోండి, కొనసాగండి, నడవండి, ఆయనతో అనుభవాలు చూడండి. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారాన్ని ఇచ్చినటువంటి కుటుంబం చాణుక్యపురి కాలనీ వాస్తవ్యులు. ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా పోషకుడా, మా రక్షకుడా, మా నిజదైవమా, మీకు వందనాలు. నీ రాజ్యము మాకిచ్చుటకు నీకు ఇష్టమైనదని నేర్చుకున్నా. మా పట్ల అధిక శ్రద్ధ, ప్రత్యేక అధిక శ్రద్ధ మీరు కనపరిచారు. అపనమ్మిక ఉండకుండా సహాయం చేయండి, అవిశ్వాసము ఉండకుండా సహాయం చేయండి అని అడుగుతున్నా. ఈ సమయంలో ప్రత్యేకంగా మీ దాసుడు, మీ దాసురాలు చాణక్యపురి కాలనీ నివాసితులు ఇచ్చిన సహకారమును బట్టి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నా. మీ కృపా సహాయం వారికి దయచేయమని అడుగుతున్నా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. విద్యార్థులు ప్రభు తదుపరి అకాడమిక్ ఇయర్ కొరకు వెళ్తున్నారు. ప్రారంభ దినాలు సహాయం చేయండి. ఆర్థికంగా కుటుంబాలకు సమస్యల నుండి ఫీజెస్ కొరకు, బుక్స్ కొరకు సహాయాన్ని పంపించండి. ఏసే పరిష్కారానికి ఉన్న ఆర్థిక అవసరతలు మీకు తెలుసు. మీరు సహాయం చేయండి ప్రభు. అపనమ్మిక లేకుండా చేయండి. మాకు మీ చేతులకు మమ్మల్ని సమర్పిస్తున్నాం. మీరు చేసిన ప్రతి మేలుకై స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. యేసు నామమును వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.